ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యోబు 42:10. యోబు యొక్క నీతిని, దేవుని ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసమును మరియు భయభక్తులను సాతాను ముందు నిరూపించాలనుకున్నాడు దేవుడు. ఆ విధంగా యోబును పరీక్షించడానికి సాతానుకు అనుమతినిచ్చాడు దేవుడు. ఆ పరీక్షలో భాగంగా యోబు జీవితంలో సమస్తమును కోల్పోయాడు, అలాగే ఆరోగ్యమును కూడా పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ యోబు పాపం చేయలేదు. పరీక్షా సమయం ముగిసిన తర్వాత దేవుడు యోబు జీవితమును బాగు చేయాలనుకున్నాడు. యోబుకు ఇంతకు ముందు ఉన్న సంపద కంటే రెట్టింపు సంపద ఇచ్చే ముందు అసూయపరులు, జాలి లేని వారు, అలాగే గర్విష్ఠులు అయినటువంటి యోబు యొక్క స్నేహితుల గురించి ప్రార్థించమని దేవుడు యోబును అడుగుతాడు. యోబు ఆ విధంగా చేయగానే దేవుడు అతనికి మునుపటి కంటే రెట్టించినటువంటి సంపదను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థించండి. వారు చెడ్డవారైనా మంచివారైనా వారిని ప్రేమించండి. దేవుడు వారిని క్షమించాలని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.